లడ్డు కోసం 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. జల్లెడిచ్చే ఉందండి, ఆల్రెడీ జల్లెడ పెట్టాను. బెల్లంతో బూందీ లడ్డులు తయారు చేసుకుందాం. ఇవాళ కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఏ స్వీట్లు అయినా సరే ఒక్క ఉప్పు వేస్తేనే దాని రుచి వేరుగా ఉంటుంది. మనం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం. ఓకేనా? ఇలా మధ్యలో అంటుంటే అస్సలు ఉండలా కట్టవు. ఇదిగో ఇలా దోసపిండిలాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా శుభ్రంగా. మనం డ్రై ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇదిగో డ్రై ఫ్రైలకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా మనం బాగా వీటెక్కేదాకా ఉంచుకుందాం. మనం తీసుకున్నాము శనగపిండి, అదే కప్పుతో నేను బెల్లం కలుస్తున్నాను. 2 కప్పులు బెల్లం అయితే సరిపోతుంది. చూసేసుకోండి. స్వీట్ తిన్నోళ్ళు కొంచెం తగ్గించేసుకోవచ్చు. మేమైతే స్వీట్ తింటాం కాబట్టి 2 కప్పులు బెల్లం వేసేస్తున్నాను. ఇదిగోండి 1 కప్పు, 2వ కప్పు కూడా కొలుస్తాను. ఇంకో 2 కప్పులు బెల్లం వేసేసాను. ఇంక దీంట్లో ఒక చుక్క నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. ఇంకో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ పోసి నానబెట్టుకుందాం. అంతలోకి బూందీ రెడీ అవుతుంది. ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. అదిగో అది వీట్ అయిందో లేదో చూడాలంటే అదిగోండి అలా రావాలి పైకి. నూనె బాగా కాగింది. మనం ఇంకా బూందీ మనం తీసుకుందాం. అలా అందండి, అది కింద పడుతుంది చూడండి. మనం ఒక కదిలేకుండా పడిపోతుంది. మరి మాడబెట్టబాకండి. ఇప్పుడు మెత్తగా ఉండగానే తీసేయటం మాకు అర్థమైతే పోతు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా అన్నీ ఇలానే చూసుకొని ఇంకా మొత్తం ఇలానే చూసుకోవాలి. కానీ ఎప్పటికప్పుడు అడుగున ఇలా తుడుచుకోవాలి. అనుకున్నాను. ఇదిగోండి ఇలా ముత్యాలలాగా ఉండాలి. ఇదిగోండి ఇలా మెత్తగా ఉండాలి. అంటే మరి గట్టిగా ఉండకూడదు, అలా అని మరి మెత్తగా ఉండకూడదు. ఇంకా లాస్ట్లో కొంచెం మిగిలింది కదండి, అది కొంచెం జీడిపప్పు వేయించుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందామండి. ఇదిగోండి 2 స్పూన్లు వేసుకున్నాను. సరిపోతుంది, ఇంకా మాడిపోతుంది. ఆయిల్ వీటెక్కింది. జీడిపప్పు వేయించుకున్నాను. బాగా వేయించుకున్నాను. బాగా సిమ్లో పెట్టుకోండి, మరి హైలో పెట్టుకోవాలండి, మాడిపోతాయి. బంగారు కలర్లోకి వచ్చేట్టుగా వేయించి పెట్టుకుందాం పక్కన. నేను కిస్మిస్లు కానీ ఇంకేం వేయట్లేదు, ఎందుకంటే కిస్మిస్ వేస్తే మా పిల్లలు తిన్నారు. అందుకని జీడిపప్పు వేసి చేసుకుంటున్నాను. ఇంకా చాలండి, ఆయిల్ వీటెక్కే వరకు అది సరిపోతుంది, వేగుతుంది. ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ముందరగానే నానబెట్టుకున్న బెల్లం పొయ్యి మీద పెట్టి మనం పాకం పట్టుకుందాం. ఉందండి ఇలా జార్లో వేసుకొని కొద్దిగా నొక్కగా పట్టుకుందామండి. ఇదిగో ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మరీ మెత్తగా కాదు, మరీ అట్టని పొలుగ్గా లేదు, మీడియంగా ఉంది. ఇంకా దాంట్లో వేసుకుందాం. మనం అది ఇందాక జార్లో పట్టినది శుభ్రంగా దీంట్లో వేసుకుందాం. అదిగోండి అది ఇది 2 కలుపుకుందాం. వచ్చేద్దాం, మళ్ళీ తిప్పుతుండాలి అటు ఇటు, లేకపోతే అడుగునే ఆగిపోతుంది. ఇదిగోండి 2 యాలక్కాయల పొడి నలగొట్టేస్తున్నాను, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇంకా కరగలేదండి, కొంచెం జిగట పాకం వస్తే చాలు, సరిపోతుంది. తీగ పాకం వస్తే చాలండి. ఇది బెల్లము, చూద్దాము వచ్చిందేమో. ఇటు పెట్టుకొని దాని మీద చూద్దాం. రాలేదండి, ఇంకా జిగట తాగాలి. ఒక్కరు అలా రాలేదు, ఇంకొకరు ఉంచుతాం కాసేపు.
వచ్చిందని చూద్దామండి. ఇది గెరట ఇలా ఇలా అని ఇలా తిప్పితే చాలండి. ఇప్పుడు దీని మీద మనం చూద్దాము. అదిగోండి వచ్చింది, అదిగోండి సాగుతుంది చూసారా, ఇంకొచ్చింది. గ్యాస్ ఆపేద్దాము. దీని మీద ఇంక మనం ఇందాక బూంది చూసిన దాని మీద పోసేద్దాము. పోసాం కదా, శుభ్రంగా తల తిప్పుకుందాం. పూస పీలుస్తుందండి. అవి ఏమైనా ఎగస్ట్రా ఉన్నాయి అనుకున్నారు, శుభ్రంగా పీల్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇదిగండి, ఇంకా నెక్స్ట్ దీంట్లోనే జీడిపప్పు వేసుకుందాం. శుభ్రంగా పీల్చేస్తుంది చూడండి. కావాలైతే దీంట్లోనే మనం జీడిపప్పు కూడా వేసుకుందాం. చూడండి, లడ్డు మనం చుట్టేసుకోవటమేను. ఇంకా లడ్డు చుట్టేసుకుంటే మనకి పని అయిపోయినట్టేనండి. ఇంకండి శుభ్రంగా పక్కన పెట్టేసుకుందాం. కొద్దిసేపు చల్లారాక ముద్ద కట్టుకుందాం. శుభ్రంగా ఆరిపోయింది, మనం లడ్డు కట్టేసుకుందాం. ఇదిగోండి లడ్డు, ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఊరిగిపోతుంది ఏంటి? లడ్డు కొద్దిగా లూజు కట్టే వరకు అదేందమ్మా ఇరిగిపోతుంది అన్నాడు మా అబ్బాయ. చూడండి, యాడ ఇరిగిందిరా నాన్న, అదిగో ఇదిగో చూడండి, అదిగో యాడ ఇరిగిందిరా, లడ్డు ఇరిగిందంట. ఇంకా అలానే లడ్లన్నీ మనం గట్టిగా అలా నొక్కుంటూ చేసుకోవటమేను. నాకు డౌట్ ఇది వస్తుందా లేదని. వస్తుంది నాన్న. ఎందుకు వస్తుంది? అవి ఇరిగిపోతుంది చూడు. లేదు లేదు, ఎందుకంటే కొద్దిగా లడ్డు ఆరాలమ్మా, మనం బయటకు వెళ్ళే పని ఉందని చేస్తున్నాను. ఇదిగో ఎందుకు ఆరిపోతుంది నాన్న, అది ఆరిపోదు, శుభ్రంగానే ఉంటుంది. జీడిపప్పు పెట్టలేదు దానిపైన. అంతే సార్లే. ఇంకా మిగతా లడ్లన్నీ అలానే తయారు చేసుకుందాం. కనక బంగారం లడ్డు ఎలా ఉందో చెప్పు నాన్న. తిప్పావు లడ్డు సగం, ఈ బాబాయ్ సగం లడ్డు తిప్పటం కూడా అయిపోయింది. ఎలా ఉంది సూపర్, అదిరిపోయింది. బ్లాక్ బాస్. బెల్లపు లడ్డు ఎక్కడున్నాయి? బెల్లపు లడ్డు బెల్లం వేసినట్టున్నాయి. నిజం చెప్పురా నాన్న, బాబా నువ్వు టేస్ట్ చేస్తావు ఒకటి. బెల్లపు లడ్డు అండి. మీలో మా పిల్లాడికి బెల్లపు లడ్డు అంటే అంతగా ఇష్టం ఉండదు. మళ్ళీ మా చిన్నోడు తింటాడు, నేను తింటా, మా వారు తింటాడు, కానీ నాకు పెద్ద కొడుకు ఇష్టం ఉండదు. అందుకే యావరేజ్ అని చెబుతున్నాడు. సరేనండి, ఈ లడ్లు మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకే.